ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చే కోరెల పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? కోరెల పౌర్ణమికి ఆ పేరు ఎలా వచ్చింది? మార్గశీర్ష పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాము. మార్గశీర్ష పూర్ణిమ రోజున చంద్రుడు అమృతంతో ఆశీర్వదింపబడతారని నమ్ముతారు. కాబట్టి హిందూ భక్తులు చంద్రుని పూజిస్తారు. మార్గశీర్షము హిందూ క్యాలెండర్లో 9వ నెల మరియు హిందూ గ్రంథాల ప్రకారము ఈ నెలను అంకిత భావంతో కూడిన నెలగా పరిగణిస్తారు. భగవద్గీతలో కృష్ణుడు తనను తాను ఈ నెలతో పోల్చుకుంటూ మాసాన మార్గశీర్షోహం అని పేర్కొంటూ మార్గశీర్షం కంటే శుభప్రదమైన నెల మరొకటి లేదని సూచించాడు. ఈ రోజున భక్తులు పవిత్ర నదుల్లో ఆచారబద్ధంగా స్నానం చేసి విష్ణువును అత్యంత భక్తితో పూజిస్తారు. మార్గశీర్ష పూర్ణిమను దత్తాత్రేయ జయంతిగా కూడా జరుపుకుంటారు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల అవతారంగా ప్రసిద్ధి చెందాడు. 2025 సంవత్సరంలో మార్గశీర్ష పూర్ణిమ డిసెంబర్ 4వ తేదీన వచ్చి 5వ తేదీ వరకు ఉంటుంది. మార్గశీర్ష పూర్ణిమ తిథి ప్రారంభము 4వ తేదీ డిసెంబర్ 2025 గురువారము ఉదయం 8:37 ప్రారంభమై 5వ తేదీ డిసెంబర్ 2025 శుక్రవారం తెల్లవారుజామున 4:43 వరకు మార్గశీర్ష పూర్ణిమ తిథి ముగుస్తుంది. మార్గశీర్ష పౌర్ణమికి కోరెల పౌర్ణమి అని ఎందుకు అంటారు? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. పురాణాల ప్రకారము చిత్రగుప్తుడి సోదరి కోరెల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్లే మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరెల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరము మార్గశిర పౌర్ణమి రోజు కోరెల పౌర్ణమిగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరెలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరెల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు కోరెల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరెల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరెల అమ్మవారు సాక్షాత్ చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరెల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేసింది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరెలను పూజిస్తారో వారికి నరక బాధల్లో అపమృత్యు భయం ఉండదని కోరెలకు చిత్రగుప్తుడు వరం ఇచ్చాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరెలమ్మను పూజించడం ప్రారంభమైంది. కోరెలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రము మినప రొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరెల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలని పురాణాలు చెప్తున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరెలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. పౌర్ణమి అంటే చంద్రుడు పూర్ణస్థితిలో ఉంటాడు. ఈరోజు భక్తితో కూడుకున్న ఏ పని చేసినా చెప్పలేనంత పుణ్యాన్ని చేకూరుస్తుంది. మార్గశిర పౌర్ణమి రోజు చేసే ఏ దానమైనా సరే మిగిలిన మాసాల్లో చేసే దానం కన్నా 32 రెట్ల ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. పౌర్ణమి రోజు చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత పచ్చి పాలలో చక్కెర, బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు.